ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు చేనేత కార్మికులకు మరొక వరాన్ని ప్రకటిస్తూ అది మంత్రివర్గ తీర్మానంతో మరి ముందుకు రావటం ఇదో పెద్ద శుభపరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు, ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ పేరుతో 25,000 రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో చేనేత కార్మిక కుటుంబాలన్నిటికీ కూడా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించేందుకు ఈరోజు మంత్రివర్గ తీర్మానం ఆమోదించింది. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇదంతా కూడా కార్మికుల అకౌంట్లోకి వచ్చేందుకు సర్వం సిద్ధమైందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల్ని, చేనేత కుటుంబాలని, పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల వల్ల, నష్టాల వల్ల చేనేత అనేక నష్టాలను చవిచూసింది. వారేదో చేనేత నేస్తం పేరుతో ఇచ్చినటువంటి ఆ అమౌంట్ తప్ప పరిశ్రమను ఆదుకునేందుకు కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని సహకార సంఘాలకు ఉన్నటువంటి బకాయిల్ని కొద్దిగా ఇచ్చుకుంటూ వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నారు. చేనేత కార్మికులకు అందాల్సినటువంటి ఏదైతే రాయితీలు ఉన్నాయో అవి కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఈరోజు బ్రహ్మాండంగా చేనేత కార్మికులు అందరూ కూడా హర్షించే విధంగా నేతన్న సేవ పేరుతో ఈ సహాయం అందించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 52,000 కుటుంబాలకి ఇది పెద్ద ఊరట. ఈ 52,000 మందికి కూడా ఇవాళ ఖచ్చితంగా 25,000 రూపాయల చొప్పున ఇవ్వటానికి ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని ఎక్కడైతే ఇంకా చేనేత కార్మికులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఒకవేళ కొద్దో గొప్ప ఎక్కడైనా మిస్ అయితే వాటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వాటిని కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేనేత కార్మికులందరికీ కూడా ఇది లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం తరపున కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చేనేత వారికి ఇటువంటి మంచి ఉపయోగమైన ప్రయోజనాలు కలుగుతున్నాయంటే రాష్ట్రంలో ఇదన్నిటికీ కూడా మన ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి చొరవ. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, పరిశ్రమ ఇబ్బంది పడకూడదు, కార్మికులు ఇబ్బంది పడకూడదు అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఒక్కటొక్కటిగా ఉచిత కరెంటు 200 యూనిట్లు, అలాగే ఇవాళ నేతన్న సేవ పేరుతో ఇస్తున్నటువంటి 25,000, ఇవన్నిటి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లోకేష్ గారు చేనేత ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణకు ఆయనకి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చేనేత శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి కూడా చేనేత ప్రజలందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.